హాయ్ ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా చాలామంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్తో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తుంటా. సో వాళ్ళలో మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్లో చేసిన మిస్టేక్స్ సంబంధించి ఎవరైతే కాస్ట్లీ మిస్టేక్స్ చేస్తుంటారో ఆ మిస్టేక్స్ గురించి మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఈ కాస్ట్లీ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉన్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వాలటైల్గా కాకుండా కన్సిస్టెంట్గా మీరు వెల్త్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే ఎండ్ ఆఫ్ ది సెషన్లో ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ నాతో పాటు 5.5 years బ్యాక్ తన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసిన ఒక ఇన్వెస్టర్ది కేస్ స్టడీ కూడా చూద్దాం. మనం డైవర్సిఫైడ్గా ఒక బెటర్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నట్టయితే ఎలాంటి రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి లాంగ్ రన్లో అన్నది ఈ కేస్ స్టడీ ద్వారా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలానే లాస్ట్ 10 days నుంచి మనకి స్మాల్ క్యాప్ ఇండెక్స్ బాగా కరెక్షన్ జరుగుతుంది. ఇప్పటివరకు చూసినట్టయితే అరౌండ్ 14% కరెక్షన్ జరిగింది. సో ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా ఈ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. సో దాని ఇంపాక్ట్ పోర్ట్ఫోలియో మీద ఎలా ఉంది అన్న పాయింట్స్ కూడా మనం అనలైజ్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి సెక్టార్ ఆర్ థెమాటిక్ ఫండ్స్ ఇన్వెస్టింగ్. ఈ సెక్టార్ ఫండ్స్ మీనింగ్ ఏంటంటే ఒక సెక్టార్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మ్యూచువల్ ఫండ్స్లో కంప్లీట్గా అదే సెక్టార్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనుకోండి, దాన్ని మనం సెక్టార్ ఫండ్ అంటాం. ఎగ్జాంపుల్ మనం ఫార్మా ఫండ్ తీసుకున్నాం అనుకోండి, మందులు తయారయ్యే కంపెనీస్, అలానే డయాగ్నోస్టిక్ కంపెనీస్, హాస్పిటల్స్, ఇలా ఫార్మా సంబంధించిన కంపెనీస్ అన్నిటిలో ఈ పర్టికులర్ ఫార్మా ఫండ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఈ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీలు చాలా చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి. అలానే ఇన్ఫ్రా ఫండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానివ్వండి, అలానే పవర్ జనరేషన్ కంపెనీస్, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్లో ఉంటుంటాయి. ఇలాంటి సెక్టార్ ఫండ్స్ ఆల్వేస్ అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే ఈ సెక్టార్ ఫండ్స్ అన్నీ కూడా బిజినెస్ సైకిల్స్, ఆ పర్టికులర్ సెక్టార్ సంబంధించిన బిజినెస్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒక్కొక్క పీరియడ్ 3-4 years ఎలాంటి రిటర్న్స్ కూడా ఇవ్వకపోవచ్చు కూడా. రీసెంట్గా నన్ను నా క్లయింట్ కలవటం జరిగిందనమాట. తను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న ఒక అరౌండ్ 10 ఫండ్స్ గురించి నాకు చెప్పడం జరిగింది. అందులో మోస్ట్లీ 6-7 ఫండ్స్ సెక్టార్ ఫండ్స్, మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ జనరేషన్, అలానే పిఎస్యు సెక్టార్ ఫండ్స్ రీసెంట్గా ఏవైతే హై రిటర్న్స్ ఇచ్చాయో అవన్నిట్లో ఇన్వెస్ట్ చేశాడు. అలానే కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేశాడు. సో తిన ఇంత కాన్సన్ట్రేటెడ్గా డిఫరెంట్ సెక్టార్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయటం వల్ల వచ్చే రిస్క్ ఏంటో నేను ఒక ఎగ్జాంపుల్తో తనకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అదే ఎగ్జాంపుల్ని తీసుకొని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఒక సెక్టార్ ఫండ్ తీసుకున్నాను, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫండ్. ఈ ఫండ్ మీద నాకు ఎట్లాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. ఇది ఎగ్జాంపుల్ పర్పస్కి మాత్రమే ఇక్కడ తీసుకున్నా. అంటే సెక్టార్ ఫండ్స్ లైక్ రిటర్న్స్లో వాలటిలిటీ ఎలా ఉంటుంది మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఇది ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. సో నేను స్పెసిఫిక్గా 2015 నుంచి 20 వరకు మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ మీరు 2014లో చూసినట్టయితే 15కి ముందు మంచి రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. తర్వాత 2 years పీరియడ్ పాటు రిటర్న్స్ లేదు. అలానే ఇక్కడ 17లో కూడా 40% రిటర్న్స్ ఇచ్చింది, వెరీ గుడ్ రిటర్న్. తర్వాత 18, 19, 20లో మళ్ళీ అగైన్ వెరీ వెరీ బ్యాడ్ రిటర్న్స్. సో ఈ పీరియడ్ మనం ఇక్కడ నేను స్టడీ పర్పస్ తీసుకున్న పీరియడ్ 6 years, రైట్? సో ఈ 6 years పీరియడ్ మనం యావరేజ్ చేసినట్టయితే మనకి యావరేజ్ 5.27 అంటే 5% రిటర్న్ మాత్రమే వస్తుంది. ఓకే. అలానే ఇంకా లాస్ట్ 3 years తీసుకున్నట్టయితే 2018, 19, 20 లాస్ట్ 3 years కాదు, 18, 19, 20 తీసుకున్నట్టయితే 2.6 నెగిటివ్ రిటర్న్స్ వస్తుంది యావరేజ్ చేసుకున్నట్టయితే. ఓకే. సో ఇప్పుడు మనం నిఫ్టీ రిటర్న్స్తో కంపేర్ చేద్దాం దీన్ని. యాక్చువల్గా సెక్టార్ ఫండ్ నిఫ్టీ రిటర్న్స్తో కంపేర్ చేయకూడదు, బట్ నేను నిఫ్టీ రిటర్న్తో ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే జనరల్ కామన్ ఇన్వెస్టర్స్ బ్రాడ్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, నా ఫండ్స్ రిలేటెడ్గా రిటర్న్స్ ఇస్తున్నాయా లేదా అన్నదే చెక్ చేసుకుంటాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను కూడా ఇది డిస్కస్ చేస్తున్నాను. సో లాస్ట్ ఈ 6 years పీరియడ్ మనం యావరేజ్ రిటర్న్స్ తీసుకుంటే నిఫ్టీది మనకి 10.5 వచ్చింది. ఇట్స్ రీజనబుల్లీ గుడ్ రిటర్న్. లాస్ట్ ఇక్కడ మనం కన్సిడర్ చేసిన పీరియడ్లో లాస్ట్ 3 years తీసుకున్నట్టయితే 11% రిటర్న్స్ ఇచ్చింది యావరేజ్ రిటర్న్స్. వేరస్ ఈ రెండు అంటే యావరేజ్ టోటల్ యావరేజ్ రిటర్న్స్ అలానే లాస్ట్ 3 years రిటర్న్స్లో కూడా సెక్టార్ ఫండ్స్ కంటే నిఫ్టీ చాలా చాలా బెటర్గా ఉంది. ఇన్ కేస్
మనకి సెక్టార్ ఫండ్స్లో ఇలా బెటర్ రిటర్న్స్ ఒక్కొక్క పీరియడ్లో చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. నిఫ్టీ కంటే కూడా 10% ఎక్స్ట్రా రిటర్న్స్ ఇచ్చింది ఇక్కడ. ఇలాంటి పీరియడ్లో మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఫండ్ని, ఈ రిటర్న్స్ లాస్ట్ ఇయర్ రిటర్న్స్ చూసి. అప్పుడు నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇలా ఉంటాయి రిటర్న్స్. ఇలా ఉన్నప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్ మీకు ఎలాంటి రిటర్న్స్ లేవు. వేరేస్ బ్రాడ్ మార్కెట్ బాగానే రీజనబుల్ రిటర్న్స్ ఇస్తూ ఉంది. అలాంటప్పుడు మీరు దీన్ని హోల్డ్ చేయలేరు లాంగ్ టర్మ్ పాటు హోల్డ్ చేస్తే 10 ఇయర్స్ పాటు సెక్టార్ ఫండ్ సిఏజిఆర్ రిటర్న్స్ మనకు 19-18% దగ్గర వర్కౌట్ అవుతున్నాయి. బట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయకుండా ఒక 3 ఇయర్స్ ఇలా వెయిట్ చేసి ఎలాంటి రిటర్న్స్ లేక ఓపిక నశించి ఇక్కడ ఎగ్జిట్ అవుతారు మీరు 2020లో ఎక్కడో. అప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్ మళ్ళీ బంపర్ రిటర్న్స్ ఉంటాయి, నెక్స్ట్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ వాట్ ఎవర్. సో ఇలా ఉంటాయి. ఇంత వాలటైల్గా ఉన్న సెక్టార్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుని అంత మనం సాధించేది ఏముండదు. బ్రాడ్ మార్కెట్ రిటర్న్స్ కంటే కూడా బెటర్గా అయితే ఏమీ ఉండకపోవచ్చు లాంగ్ రన్లో కూడా. అలానే షార్ట్ రన్లో ఇలాంటి టూ మచ్ వాలటైల్ రిటర్న్స్ని మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. సో అందువల్లే సెక్టార్ ఫండ్స్ని అవాయిడ్ చేయటం ఆల్వేస్ బెటర్. సో అలా అని చెప్పి సెక్టార్ ఫండ్స్ని ఆల్టుగెదర్ నేను అవాయిడ్ చేయమంటున్నానంటే అలా అనేం లేదు. ఎవరైతే సెక్టార్ డైనమిక్స్ని అండర్స్టాండ్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో విత్ ఇన్ ది సెక్టార్లో ఆ ఫండ్ సెలెక్ట్ చేసిన కంపెనీస్ ఎలా ఉంటాయి, వాటి డైనమిక్స్, వాటి బిజినెస్ సైకిల్స్ ఎలా ఉంటాయి, అవన్నీ డీప్గా అండర్స్టాండ్ చేసుకోగలిగిన వాళ్ళు ఆ సెక్టార్ మొమెంటం స్టార్ట్ అయ్యే ముందు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. కామన్ ఇన్వెస్టర్స్కి అది చాలా చాలా టఫ్ టాస్క్. అందువల్ల సెక్టార్ ఫండ్స్ని ఆల్టుగెదర్ అవాయిడ్ చేయటం బెటర్. ఇంకా సెకండ్ మిస్టేక్ వచ్చేసి ఎన్ఎఫ్ఓస్లో ముఖ్యంగా రీసెంట్ మార్కెట్స్ బాగా బుల్ రన్ ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా న్యూ ఫండ్ ఆఫరింగ్స్తో వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు వాటి గురించి. సో అందువల్ల చాలామంది ఇన్వెస్టర్స్ వీటికి అట్రాక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటిల్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే మనకి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉండదు. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకి తెలియదు. వీటి పర్ఫార్మెన్స్ని మనం స్టడీ చేయలేం, ట్రాక్ రికార్డు ఉండదు కాబట్టి. అలానే ఎన్ఎఫ్ఓస్ జనరల్గా కాస్ట్లీగా ఉంటాయి. వీటి ఎక్స్పెన్స్ రేషియో మార్కెట్లో ఉన్న సేమ్ ఫండ్స్ కంటే కూడా ఎన్ఎఫ్ఓస్లో వచ్చిన ఫండ్స్ ఎక్స్పెన్స్ రేషియో జనరల్గా ఎక్కువగా ఉంటుంది. ఎన్ఎఫ్ఓస్ 10 రూపీస్కి వస్తున్నాయని చెప్పి మాత్రం ఇన్వెస్ట్ చేయకండి. మీరు ఎగ్జిస్టింగ్ ఫండ్ 100 రూపీస్ ఉండి ఎన్ఎఫ్ఓలో వచ్చిన ఫండ్ 10 రూపీస్ ఉన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ సేమ్ మార్కెట్లో ఉన్న మార్కెట్ ప్రైస్ ప్రకారం ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎగ్జిస్టింగ్ ఫండ్ ఒక 10% పెరిగితే 100 కాస్త 110 అవుతుంది. అది ఎన్ఎఫ్ఓలో వచ్చిన ఫండ్ 10% పెరిగింది అనుకోండి, 10 రూపీస్ కాస్త 11 అవుతుంది తప్ప 10 కాస్త 20 అవ్వడం అయితే జరగదు. అట్లాంటి రాంగ్ ఎజంప్షన్స్లో ఉండి ఎన్ఎఫ్ఓస్లో మట్టుకు ఇన్వెస్ట్ చేయకండి. ఇంకా చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చేజింగ్ ది ఫండ్ రిటర్న్స్. ఏవైతే లేటెస్ట్ ఇయర్లో మంచి రిటర్న్స్ ఇచ్చాయో ఆ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎగ్జిస్టింగ్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మేసి మరి కొత్త ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. లాస్ట్ 1 ఇయర్ ఆర్ లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ రిటర్న్స్ మాత్రమే మనం చూడకూడదు. ఇయర్లీ రిటర్న్స్ ఉంటాయి. ఇయర్లీ రిటర్న్స్ లాస్ట్ 10 ఇయర్స్ రిటర్న్స్ అవైలబుల్ ఉంటాయి. వాటిని స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలానే ముఖ్యంగా ఫండ్ మేనేజర్ ఎంత కన్సిస్టెంట్గా ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్నాడు ఓవర్ ఏ పీరియడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అలానే సమ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా స్టడీ చేసిన తర్వాత మాత్రమే మనం ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలగాలి. మీకు బెస్ట్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేయాలన్నది ఆల్రెడీ నేను ఒక సెషన్ చేయటం జరిగింది. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి. సో అది చూసిన తర్వాత మీకు కొంచెం డీప్ అండర్స్టాండింగ్ వస్తుంది ఈ ఏరియాలో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లేటెస్ట్ ఇయర్లో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో బెస్ట్ ఫండ్స్ లిస్ట్లో ఉండాలని ఏం లేదు. యాజ్ పర్ సమ్ స్టడీస్ ఈ ఇయర్లో మంచి రిటర్న్స్ ఇచ్చిన నెక్స్ట్ 2-3 ఇయర్స్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ కోసమే అంతమాటు వెతకకుండా రీజనబుల్ రిటర్న్స్ ఇస్తూ రీజనబుల్గా బెంచ్ మార్క్ని బీట్ చేస్తున్న ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయండి. ఇంకా క్లాసిక్ మిస్టేక్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ టూ మెనీ ఫండ్స్. న్యూ ఇన్వెస్టర్సే కాదు, ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా ఈ మిస్టేక్ చేస్తూనే ఉంటారు అనమాట. రీసెంట్గా నా దగ్గరికి ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ ఒక ఆయన వచ్చాడు. తను అరౌండ్ 15 ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాడు. దగ్గరగా 6 to 7 సెక్టోరియల్ ఫండ్స్ లైక్ ఫార్మా సెక్టార్ నుంచి ఒకటి, ఐటీ సెక్టార్ నుంచి ఒకటి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఒకటి, పవర్ సెక్టార్ నుంచి ఒకటి, డిఫెన్స్ నుంచి ఒకటి, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ ఇన్వెస్ట్ చేసిన. అలానే ఒక 4-5 స్మాల్ క్యాప్ ఫండ్స్, మిగతావి కొన్ని ఇండెక్స్ ఫండ్స్. అలానే రీసెంట్గా వచ్చిన ఎన్ఎఫ్ఓస్లో ఒక 3 ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్ చేశాడు. సో ఇన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల
మనకు ఒరిగేది ఏముండదు. మనకి ఇన్ని ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనం ఓవరాల్ మార్కెట్ అంతా మనం కవర్ చేసేస్తున్నాం. అంటే మార్కెట్ రిటర్న్స్ ఏదైతే ఉంటాయో ఆ రిటర్న్స్ మాత్రమే మనకు వస్తాయి తప్ప అంతకంటే పూర్ రిటర్న్స్ కూడా రావచ్చు. అంతే తప్ప అంతకుమించి ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. మనం ఎలాంటి ఆల్ఫా జనరేట్ చేయలేం ఇన్ని ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల. సో ఐడియల్గా మనం ఎన్ని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలో చూసినట్టయితే ఒక 5 to 20,000 ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 4-5 ఫండ్స్ సరిపోతాయి. అలాంటి 1 lakh వరకు 20,000 పైన 1 lakh వరకు కూడా ఎస్ఐపి పెట్టినా కూడా ఇంకొక 2 ఫండ్స్ యాడ్ చేసుకోండి. మేబీ 6 or 7 ఫండ్స్ ఇనఫ్. సో ఇన్ని ఫండ్స్ మనం డైవర్సిఫైడ్గా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి అయితే సరిపోతుంది. సో టూ మెనీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు చేయకండి. చాలామంది చేసే మిస్టేక్ ఇది కూడా ఒకటి. రీసెంట్గా స్మాల్ క్యాప్ ఫండ్స్ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ బాగా రన్అప్ అయినాయి, బాగా రిటర్న్స్ ఇచ్చాయి. సో చాలామంది ఎక్కువ అమౌంట్స్ తీసుకెళ్ళి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ తీసుకెళ్ళి లంసమ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వన్స్ ఈ ఓవర్ వాల్యూ అయి ఉన్న సెక్టార్స్ కానీ స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ క్రాష్ అయినాయి అనుకోండి, చాలా హ్యూజ్ లాసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. నిఫ్టీ లెవెల్లో 10% క్రాష్ అయినా కూడా ఓవర్ వాల్యూ అయిన సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 20-30% క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేశారంటే 3 to 4 lakhs మనం లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ విధంగా లంసమ్ ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్ హైలో ఉన్నప్పుడు, ఇంతకుముందు ఒక వీడియో నేను సజెస్ట్ చేస్తాను, మీరు ఆల్రెడీ ఆ వీడియోని చూడనట్టయితే చూడండి. సో ఆ వీడియోలో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు ఏదైతే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటారో దానికి సంబంధించిన డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి దాని నుంచి ఈక్విటీ ఫండ్స్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మూవ్ చేసుకోవాలి. సో మీకు ఇంకొంచెం ఫుల్ క్లారిటీ కావాలంటే ఈ వీడియో చెక్ చేయండి. సో ఈ విధంగా ఓవర్ ఏ పీరియడ్ లంసమ్ని కూడా మనం ఎస్ఐపిలోకి కన్వర్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్టయితే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని మనం యావరేజ్ చేసుకోవచ్చు. ఇంకా 6th పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ డైవర్సిఫికేషన్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో. సో చాలామంది నేను ఒక క్లయింట్ పోర్ట్ఫోలియో ఇప్పుడు చూపించాలనుకునేది, నాకు తను 5.5 years బ్యాక్ నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను చాలా లో రిస్క్ తీసుకుంటాను అని చెప్పి ఆల్రెడీ తను ఇన్వెస్ట్ చేసిన కొన్ని ఫండ్స్ వేరే అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన కొన్ని ఫండ్స్ నాకు చూపించడం జరిగిందనమాట. అరౌండ్ 11-12% రిటర్న్స్ మాత్రమే ఉన్నాయి. అవి అప్పటికే 3-4 years నుంచి తను ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నది అనమాట. బట్ అది రైట్ అప్రోచ్ కాదు. డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో లాగైతే మీ పోర్ట్ఫోలియో లేదని చెప్పి నేను తనకి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ప్లాన్ చేసి అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది మనం ఇప్పుడు చూద్దాం. అలానే రీసెంట్గా నన్ను అప్రోచ్ అవుతున్న క్లయింట్స్ అందరూ కూడా మేము ఎక్కువ రిస్క్ తీసుకుంటాం, ఓన్లీ స్మాల్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేయండి, లేకుంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇన్వెస్ట్ చేయండి, మాకు ఎక్కువ రిటర్న్స్ కావాలని చెప్పి సో ఈ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కూడా చాలామందితో నేను ఈ మధ్య డిస్కస్ చేశాను. అది ఏదైతే టూ మచ్ ఆఫ్ సేఫ్టీ రైట్ కాదు, లైక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి టూ మచ్ ఆఫ్ రిస్క్కి కూడా రైట్ కాదు. సో బ్యాలెన్స్డ్గా డైవర్సిఫైడ్గా బిల్డ్ చేసుకున్నట్టయితే ఎలా వర్కౌట్ అవుతున్నది ఇప్పుడు మనం చూసే ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఇది మా క్లయింట్స్ రిపోర్టింగ్ టూల్. ఇది నేను వాళ్ళకి ఏదైతే ఫండ్స్ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇచ్చే రిపోర్టింగ్ టూల్ అనమాట. సో ఇతను వచ్చేసి మిస్టర్ సతీష్. సో బేసిక్గా తిన పోర్ట్ఫోలియో మనం చెక్ చేసినట్టయితే 14,47,000 తిను ఇన్వెస్ట్ చేశాడు. సో దాని మీద 13,75,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఒక 10 days బ్యాక్ చూసినట్టయితే తిను ఇన్వెస్ట్ చేసిన దానికంటే కూడా ఈ రిటర్న్ ఎక్కువగా ఉండేది. సిఏజిఆర్ రిటర్న్ 23% వర్కౌట్ అయింది. సో కొద్ది రోజుల క్రితం ఇది అరౌండ్ 25 కూడా ఉంది. బట్ ఎనీవే అబ్సల్యూట్ రిటర్న్ అరౌండ్ 100% తిను రీచ్ అయ్యాడు 5.5 yearsలో. సో ఇంకా తిన్ పోర్ట్ఫోలియోలో దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. సో ఇందులో నేను ఒక 2 small caps కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు, ఇది కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్. ఓకే, సో వీటిల్లో చూసినట్టయితే ఇంకొక పాయింట్ నేను ఇక్కడ స్ట్రెస్ చేయాలనుకున్నది, అసెట్ అలొకేషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ 2 స్మాల్ క్యాప్ ఫండ్స్ యాడ్ చేసినా కూడా మార్కెట్ రిటర్న్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. 2 ఫండ్స్ ఈ 2 యాడ్ చేసినా కూడా దగ్గర 5,40,000 ఎంత అవుతుంది, రైట్? ఓవరాల్ దగ్గర 30 lakhs పోర్ట్ఫోలియోలో 5,40,000. ఓకే, సో ఇంత పర్సెంట్ మాత్రమే ఉంది తిన లైక్ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో. సో ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ బాగా కరెక్షన్ జరుగుతుంది. సో జరిగిన తర్వాత అరౌండ్ 14% జరిగిన తర్వాత కూడా 5.5 years సిఏజిఆర్ రిటర్న్స్ అరౌండ్ 28% ఉన్నాయి 2 ఫండ్స్ కూడా. బట్ ఈవెన్ దో ఇంకా ఇంకొక 10-15% కరెక్షన్ జరిగినా కూడా మేబీ ఒక 15,000-20,000 ఆర్
30,000 తిను ఈ కార్పస్ నుంచి వెళ్తుంది అంతే, ఈ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ నుంచి చూసుకున్నట్టయితే. సో బ్రాడ్ మార్కెట్ కరెక్షన్ జరిగితే ఎనీవే అన్ని ఫండ్స్ కూడా కరెక్షన్ జరగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే బెటర్గా మీరు అసెట్ అలొకేషన్ చేసుకున్నారంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫండ్స్ లైక్ ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్, ఇలా డిఫరెంట్ ఫండ్స్లో మీరు అలొకేట్ చేసుకున్నట్టయితే ఏదైనా ఒక సెగ్మెంట్ బాగా ఓవర్ వాల్యూ అయిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బాగా ఓవర్ వాల్యూ అయిన సెగ్మెంట్స్ ఏంటి, స్మాల్ క్యాప్, అలానే ఇది మిడ్ క్యాప్. సో వీటిల్లో కొంత కరెక్షన్ జరిగినా కూడా మిగతా ఫండ్స్ పెద్దగా కరెక్షన్ జరగకుండా మన పోర్ట్ఫోలియోకి ప్రొటెక్షన్ ఇస్తాయి. సో ఆ విధంగా రైట్ అసెట్ అలొకేషన్ చేసుకోవాలి. ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నట్టయితే మీకు పెద్ద మార్కెట్ కరెక్షన్ జరిగినా కూడా కొన్ని ఫండ్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంటాయి కాబట్టి మీ రిటర్న్స్ స్టేబుల్గా ఉంటాయి. సో మిస్టర్ సతీష్ గోల్ వచ్చేసి 1 CR రీచ్ అవ్వటం. మా ఫస్ట్ మీటింగ్లో మేము డిస్కస్ చేసుకుంది అదనమాట. 1 CR రీచ్ అవ్వటం అన్నది తన ఫస్ట్ గోల్. సో తిను 1 CRకి ఎప్పటికల్లా రీచ్ అవుతాడు అన్నది మనం ప్రొజెక్షన్స్లో వేసుకుని చూద్దాం. సో ప్రజెంట్ మనం చూసినట్టయితే 28,23,101 రూపీస్ ఉంది కదా, దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకొని తన SIP 25,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా, దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని ఎప్పటికల్లా తిను 1 CR రీచ్ అవుతాడో చెక్ చేద్దాం. ప్లస్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 28,23,101, సో దీన్ని కూడా నేను తీసుకోవటం జరిగింది. ఇవి రెండు మనం తీసుకొని చూసినట్టయితే నెక్స్ట్ 6 ఇయర్స్ అంటే 24 ఈ ఇయర్ని కూడా కలుపుకొని చూసినట్టయితే నెక్స్ట్ 6 ఇయర్స్లో తిను 1 CRని మోస్ట్ లైక్లీ రీచ్ అయిపోతాడు. 15% అంటే ఇప్పటి నుంచి ఓన్లీ 15% మాత్రమే వర్కౌట్ అవుతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినట్టయితే, సో అరౌండ్ 1 CR అమౌంట్ని తిను నెక్స్ట్ 6 ఇయర్స్లో రీచ్ అవుతాడు. అలా కాకుండా తనకి వర్కౌట్ అయిన 23% రిటర్న్స్తో చూసినట్టయితే ఇంకా ముందుగానే ఇంకా జస్ట్ 5 ఇయర్స్ లోపే తను 1 CRని రీచ్ అయ్యే అవకాశం ఉంది, తన ఫస్ట్ గోల్ ఏదైతే ఉందో దాన్ని. బట్ ఎనీవే 23% ఎక్స్పెక్ట్ చేయడం అనేది టూ అంబిషియస్ నెక్స్ట్ 5 ఇయర్స్లో. సో ఆల్వేస్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా మనం లోనే పెట్టుకుంటూ ఉండాలి. సో 15% ఎక్స్పెక్టేషన్ ఇస్ సమ్వాట్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్లో కాస్ట్లీ మిస్టేక్స్ చేయకుండా ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టయితే మంచి వెల్త్ని జస్ట్ 25,000తో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ సెషన్ నచ్చింది అనుకుంటా. ఇలాంటి మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ మిస్టేక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ మిస్టేక్స్ కానీ మీరు కూడా చేయకుండా ఉన్నట్టయితే మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ జర్నీ స్మూత్గా కన్సిస్టెంట్గా జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా ప్రాక్టికల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసే సెషన్స్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.